అక్షరం అన్నటువంటిది ఒక ఆయుధంగా వాడచ్చు అన్నటువంటిది రామోజీరావు గారు చూపించినటువంటి స్పెషల్. అందులో నిబద్ధత అన్నటువంటి అంశం ఒక ఎత్తైతే, ప్రణాళిక అన్నటువంటిది మరొక అంశం. ఒక గుడివాడ లాంటి కృష్ణా జిల్లాలోని ఊర్లో చదువుకున్నటువంటి వ్యక్తి దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించగలడని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించగలడని ఎవరూ భావించి ఉండరు ఆయన చదువుతున్న దశలో. కానీ ఆయన సాధించినటువంటి అద్భుతమైన, ఆయన లేని వ్యవస్థని ఊహించలేనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే సరే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది మనం మాట్లాడుకునేటప్పుడు. బట్ ఆయన తయారు చేసినటువంటి వాళ్ళే ఇవాళ ప్రతి పత్రికలో కూడా ఈనాడు బ్యాచ్ అంటారు. అంటే ఈనాడు స్కూల్ వాళ్ళు అంటారు అన్నమాట. ఈనాడు నుంచి ఒక స్టేజ్కి వచ్చాక అక్కడి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు అన్ని పత్రికల్లో కూడా పనిచేశారు. ఈనాడులో నేర్చుకుని వచ్చినటువంటి వాడికి ఎక్కడైనా సరే బ్రతికేయగలడు అన్నటువంటి. ఎందుకంటే ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఉంటాయో తెలుసు, ఎన్ని రకాల టార్గెట్స్ ఉంటాయో తెలుసు, ఎన్ని రకాల పరుగులు ఉంటాయో తెలుసు. కష్టపడటం అన్నటువంటిది దాంట్లో నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ రామోజీరావు గారికి సంబంధించి ఆయన మరణించినటువంటి నేపథ్యంలో ఈనాడు రాసినటువంటి ఎడిటోరియల్ కాలం ఆ హార్ట్ టచ్ చేస్తుంది. 9 దశాబ్దాల జీవితంలో 60 ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషి ఒలిడి ప్రయాణం కాలం గుండెపై పచ్చబొట్టయింది. రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది. నేను ఒక స్వర్గం, నాదొక దుర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం. విశేషణాలకు అందనిది ఆయన వ్యక్తిత్వం. ఈనాడుకు ముందు తర్వాత అని చెప్పేంతగా తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్రను ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు. కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి పద్మవిభూషణ్ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాత అయిన అసామాన్యుడు రామోజీరావు. అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణి అవుతున్న రోజుల్లో స్థానిక అంశాలకు అగ్రతాంబూలం ఇస్తూ పత్రికను ప్రారంభించడం రామోజీరావు సాహసం. తెలుగు జాతికి చేదోడు వాదోడుగా పాఠకాధారంలో తిరుగులేనిదిగా ఈనాడు ఎదగడం రామోజీరావు సంకల్ప బలం, అమృత ఫలం. పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరానికి ప్రజా ప్రయోజనాలే పరమావధి కావాలన్న ఆయన దిశానిర్దేశమే ఈనాడుకు దారిదీపమైంది. ఈటీవీ న్యూస్ ఛానల్తో తెలుగునాట తొలిసారి 24 గంటల వార్తా స్రవంతికి శ్రీకారం చుట్టింది రామోజీరావు. విశ్వసనీయతకు మారుపేరుగా ఈటీవీని మలిచింది ఆయనే. డిజిటల్ యుగంలో పాఠకుల సౌలభ్యం కోసం ఈటీవీ భారత్ ఆరంభించి ఆసేతు హిమాచలం దాన్ని విస్తరించారు. వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడిగా, ధైర్యశాలిగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా రామోజీరావు యశస్సు నిత్య నవోదయ ఉషస్సు. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అన్న వేమన వాక్కును నర్నరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి రామోజీరావు. కొండలు రాళ్ల గుట్టలతో నిండిన నేలను భూలోక సినీ స్వర్గంగా తీర్చిదిద్దిన పట్టుదల ఆయనకు సహజాభరణం. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంలో తెలుగువారి ఖ్యాతిని గిన్నిస్ బుక్లో ఎక్కింపజేశారు. రామోజీరావు సాహసికుడు. పెద్దల గలబా శీర్షికతో వచ్చిన వార్తపై రామోజీరావు సభకొచ్చి క్షమాపణ చెప్పాలన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. వార్తపరంగా తమ తప్పేమీ లేదంటూ తలవంచడానికి అంగీకరించిన రామోజీరావు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. నమ్మిన విలువల కోసం వ్యవస్థలతోనైనా ఢీకొట్టగలిగిన ఆయన ధైర్య సాహసాల గురించి అప్పుడే యావత్ భారతావనికి తెలిసింది. రామోజీరావు పట్టిందల్లా బంగారం అయిందంటారు అందరూ. కానీ విజయ సోపానాలను అధిరోహించేందుకు ఆయన పడిన తపన, చేసిన కృషి గురించి చాలామందికి తెలియదు. రామోజీ గ్రూప్కి పెద్దగా పెదపారుపూడి పల్లెబిడ్డ అనునిత్యం అనుసరించిన మార్గం ఒకటే, అదే క్రమశిక్షణ. రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఆయన వ్యాయామం, మితాహారంతో నియమబద్ధ జీవనశైలిని పాటిస్తూ సమయపాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. పనిలోనే జీవితానందాన్ని అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షాశైలి రామోజీరావు. శ్రమే దైవమని విశ్వసించిన ఆయన పనిచేస్తూనే ఒరిగిపోవాలని కోరుకున్నారు. అందుకు తగినట్టే 9 పదుల వయసులో తరగని ఉత్సాహంతో ఆఖరి క్షణం వరకు శ్రమించారు. రామోజీరావు జీవితం ఒక తెరిచిన పుస్తకం. విజేతలుగా నిలవాలనుకునే వారికి అదే అమూల్య వ్యక్తిత్వ వికాస పాఠం. పిల్లవ కాలువలు ఎన్ని పోటీ పడినా సరే జీవనదికి సాటి రావు, చేతులెన్ని అడ్డు పెట్టినా రవికిరణాలు నేలకు చేరకుండా పోవు. రామోజీరావు విశ్వసనీయత అటువంటిది. నీతి, నిజాయితీ, విశ్వాసం, వినమ్రత, వృత్తి, నిబద్ధతలే పంచప్రాణాలుగా 1962లో మార్గదర్శికి ఊపిరిపోశారు ఆయన. ఈ 60 ఏళ్లలో ఆ సంస్థ ఎంతెంతై వటుడెంతై అన్నట్టుగా శాఖోపశాఖలైంది. దానిపై దూర్త రాజకీయాల మబ్బులు కమ్మినప్పుడు ఖాతాదారుల మార్గదర్శిపై నమ్మకం చెక్కు చెదరలేదు. అది రామోజీరావుపై ప్రజల విశ్వాసం. నేటి ఆదాయంలోంచి దాచుకునే కొద్దిపాటి పైకమే రేపటి బంగారు భవిష్యత్తుకు భరోసా అవుతుందన్న సందేశాన్ని మార్గదర్శి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. తెలుగునాట పొదుపు ఉద్యమానికి ప్రేరణ ఎన్నో కుటుంబాలకు అదరువు అయింది. మార్గదర్శి దన్నుతో ఎంతోమంది ఇల్లు కట్టుకున్నారు, కన్నబిడ్డలను ఉన్నత చదువులు చదివించుకున్నారు, వివాహాలు చేశారు. అలా తమ జీవితాలు నిలబెట్టిన సంస్థ పట్ల ప్రజల ప్రేమాభిమానాలే మార్గదర్శికి రక్షా కవచాలయ్యాయి. రామోజీరావు తెలుగు ప్రేమికుడు. గ్రాంధిక సంఖ్యలలో చిక్కి శల్యమవుతున్న తెలుగు పాత్రికేయాన్ని వ్యావహారికం బాట పట్టించిన భాషా సంస్కర్త. కమ్ముకొస్తున్న ఆంగ్లం దాటికి తెలుగు
బెక్కటిల్లుతున్న పరిస్థితుల్లో మాతృభాషా సంరక్షణకు రామోజీరావు నడుంగట్టారు. తెలుగు వెలుగు పత్రికతో భాషోద్యమ భాస్కరుడయ్యారు. తెలుగు తీయదనాన్ని నవతరానికి రుచి చూపించడానికి బాలభారతం పత్రికకు ప్రాణపోశారు. ఇక విపుల, చతుర పత్రికలైతే చిక్కటి తెలుగు కథ నవలలకు చక్కటి చిరునామాలయ్యాయి. అత్యుత్తమ వ్యవసాయ విధానాల సమగ్ర సమాచారాన్ని తెలుగు రైతుల దరికి చేర్చాలన్న సత్సంకల్పంతో అన్నదాత పత్రికను దశాబ్దాల పాటు నిర్వహించారు. రామోజీరావు వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ. వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఆశించేవారు. దేశంలో ఆదాయ అసమానతలు సమసిపోయే రోజు కోసం ఎదురు చూసేవారు. జనజీవన ప్రమాణాల పెరుగుదలతోనే భారతావని పురోగమనాన్ని గణించాలనే రామోజీరావు ప్రజా సంక్షేమం కోసం అలుపెరగక పరిశ్రమించిన ధన్యజీవి. కాళోజీ అన్నట్టు ఒక్క సిరాచొక్క లక్ష మెదళ్ల కదలిక. అదే అభిప్రాయంతో కళాన్ని కరవాలం చేసి సామాజిక దురాచారాలు, దుర్మార్గాలను దునుమాడారు రామోజీరావు. పరిశోధనాత్మక పాత్రికేయానికి పెద్దపీట వేసి అవినీతి పరుల ఆట కట్టించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కరణకు చైతన్యోద్యమాలు ఎన్నింటికో ఊపిరిపోశారు. పౌర హక్కుల పరిరక్షణకు ఈనాడుతో ముందడుగు వేయించారు. శ్రమదానం, జల సంరక్షణ వంటి వాటిపై రామోజీరావు ప్రారంభింపజేసిన ప్రచారోద్యమాలు ఎన్నో జనావాసాలకు కొత్త జీవం పోశాయి. వ్యాపారం అంటే ధనార్జనే కాదు, సామాజిక నిబద్ధత కూడా అన్నది రామోజీరావు నిశ్చితాభిప్రాయం. అందుకే ప్రత్యేకంగా రామోజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో సేవా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహింపజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో సర్వస్వం కోల్పోయిన బాధితులందరికీ చేయూతనందించారు. అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా తెలుగు భాష కళ సాహిత్యాలకు పట్టం కట్టిన రామోజీరావు మట్టిలో మాణిక్యాల వంటి ప్రతిభావంతులందరినీ వెలుగులోకి తీసుకొచ్చారు. పాడుతా తీగ, స్వరాభిషేకం ద్వారా అనేక మంది గాయనీ గాయకులు తళుకులీనారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా పరిచయమైన పలువురు నటీనటులు వెండితెరపై విశేషంగా రాణించారు. రామోజీరావుకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో నెల్సన్ మండేలా ఒకరు. స్వప్నాలను నిజం చేసుకునేంత వరకు అలుపెరగక శ్రమించేవారే విజేతలన్న మండేలా వ్యాఖ్య రామోజీరావుకి 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. సునిశ్చిత మేధ, కార్యకుశలత, దక్షత, ధీరోదాత్తతతో ఆయనకు సరిజోడు కాగలిగిన వారు చాలా చాలా తక్కువ. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు, తెలుగువారి హార్దికాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన అరుదైన వ్యక్తి. ఆయన తెలుగు జాతి అనర్ఘరత్నం. ఆయన దివ్య స్మృతికి నేడు యావత్ దేశం అర్పిస్తోంది భవ్య నీరాజనం అన్నటువంటిది ఎడిటోరియల్ కాలం ఇచ్చారు.